చదువు కూడా మధ్యలోనే ఆపేశానండి. ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్‌లోనే ఆపేశాను. అవునా? అదే ఇట్లా డైవర్ట్ అయిపోయాను. అదే కదా మరి ఇది ఆయనకి ఫుల్ టైమ్ నాన్నగారి బిజినెస్ కదా ఇది. అవును. నాన్నగారికి తమ్ముళ్ళు, అన్నలు ఎవరు లేరు. హ్మ్. సో, హ్యాండిల్ చేయడానికి ఆయన ఒక్కరే అందుబాటులో అయిపోతారు. చేయలేదు. సో, అవును. నేను అనుకోకుండా అట్లా డైవర్ట్ అవ్వాల్సొచ్చింది. హ్మ్. మా ఓన్ ప్రొడక్షన్ కంపెనీలోకి. హ్మ్. అట్లా. కానీ మరి ఈ యాక్టర్ అవడం అన్నది అసలు పూర్తిగా ఒక ప్రొడ్యూసర్ యాక్టర్ అవడం అన్నది చాలా విచిత్రమైన పరిణామం. నాకు తెలిసి ఏ లాంగ్వేజ్ లోని అది జరగలే. యాక్టర్స్ ప్రొడ్యూసర్లు అయిన వాళ్ళు ఉన్నారు, హ్మ్. బట్ ప్రొడ్యూసర్లు యాక్టర్లు అయిన వాళ్ళు నాకు నాకు తెలియదు. అది ఎలా జరిగింది అన్నదే ఇప్పటికీ నాకు ఇప్పటికీ $1 million క్వశ్చన్ అది. అంటే 1990లో మేము తీసిన సినిమా 'ఇంద్రజిత్తు'. హ్మ్. అది తమ్ముడితో తీసాం. హ్మ్. పెద్ద పెద్ద బడ్జెట్ ఫిల్మ్ అది. హ్మ్. అది ఆల్మోస్ట్ 1990లో ఒక కొత్త హీరో మీద ₹50 లక్షలు ఖర్చు పెట్టారు నాన్నగారు. 50 lakhs. హ్మ్. 1990లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 35 years ఆల్మోస్ట్. అవును. 30 సంవత్సరాల ముందు ₹50 లక్షలు అండి బడ్జెట్. అది ఇప్పుడు ఈ కింద లెక్కేసుకుంటే ఒక 500 crores లెక్కేసుకోవచ్చు. అబ్బా. హ్మ్. హ్మ్. అంత బడ్జెట్ అన్నమాట. ఓకే. సో, అది నిజంగా సాహసమే. హ్మ్. నాన్నగారు మొదటి నుంచి అదే అలవాటు అనుకోండి నాన్నగారికి. అవును. బాగా డేరింగ్ స్టెప్స్ ఉంటాయి డేరింగ్ నాన్నగారికి. డేరింగ్ అండ్ డాషింగ్. ఆ! కృష్ణ గారు బాగా క్లోజ్‌గా ఉండేవారు నాన్నగారితో పాటు. హ్మ్. నాన్నగారు కూడా చాలా వాళ్ళ కన్సర్న్‌లో 'పద్మాలయ' కన్సర్న్‌లో ఆయన గాని గిరిబాబు గారు లేని సినిమా లేదు పద్మలయలో. కృష్ణ గారైతే ఏది ఎవరెవరు ఆర్టిస్టులు అని అడుగుతారు మామూలుగా ఏ సినిమా చేస్తుంటే. హ్మ్. జనరల్‌గా ఉంటారు. ప్రభాకర్ రెడ్డి గారు, గుమ్మడి గారు, నాన్నగారు కాంతారావు వీళ్ళందరూ మొత్తం యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటారనమాట. హ్మ్. ఒకవేళ ఎప్పుడున్న క్యారెక్టర్ లేకుండా ఏదైనా అయితే గిరిబాబేడే హ్మ్. గిరిబాబు రాలేదు అని అడుగుతారు. హ్మ్. అట నాకు చెప్పేవారు నాన్నగారు. అదే అదే. ఇలాంటి దానిలో అంటే ఇక మరీ అసలు ఏ క్యారెక్టర్ లేకుండా ఏ చూసి 2-3 డేస్ క్యారెక్టర్ అయినా సరే ఆయన ఉండాలి అని చెప్పి అలా అంత మంచి స్నేహం వాళ్ళది. అవును. అట్లా అనమాట. అలా జరుగుతుండే ఈ రోజుల్లో. కృష్ణ గారితో సింహగర్జన సినిమా భారీ బడ్జెట్ సినిమా. ఆ రోజుల్లో 30 లక్షలు. అబ్బా. 1979లో అబ్బా. 30 lakhs అనమాట. హ్మ్. 90లో తమ్ముడితోటి చేసిన సినిమా సినిమా బాగా ఆడింది. కుర్రాడు కూడా మంచి పేరు వచ్చింది. కాకపోతే మనకి తీసుకురావాల్సిన రెవెన్యూ రాలేదు. అప్పటి డిస్ట్రిబ్యూటర్స్ కూడా కొద్దిగా చేరేయాల్సిన డబ్బు మనకు చేర్చలేదు సరిగ్గా. చేశారు. కొంచెం ఆ విధంగా మనం బాగా దెబ్బతినాల్సి వచ్చింది కమర్షియల్గా. కమర్షియల్. నాన్నగారు కూడా ఏంటంటే ఈ రెవెన్యూ కలెక్ట్ చేసే విషయంలో బాగా వీక్. లెక్కల్లో అంత గట్టిగా అడిగి ఫోర్స్ చేసి తీసుకునే టైప్ కాదు నాన్నగారు. బుద్ధి తీసుకుని అట్లా కాదు అసలు. ఇది సాఫ్ట్ క్యారెక్టర్ అనమాట. సరే ఇక అప్పటికి నా వయసు కూడా చాలా చిన్నది. సో ఏదైతే సినిమాని అయితే బయటికి నెట్టగలిగాం కానీ నష్టాన్ని పూడ్చుకోలేకపోయాం. ఆ ఎఫెక్ట్ బాగా దెబ్బతీసింది. సో ఏంటంటే మాకున్న ప్రాపర్టీస్ అన్ని అమ్మి నాన్నగారు చాలా హానెస్ట్గా ఆ సినిమా రిలీజ్ అప్పుడు నాన్నగారు చాలా ఇబ్బంది పడ్డారు. అంటే ఆల్మోస్ట్ 33 lakhs డెఫిసిట్లో ఉన్నది. కానీ కొంతమంది కొన్ని డిపార్ట్మెంట్స్ అంటే ఫైటర్స్ యూనియన్ కావచ్చు, కెమెరా డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రసాద్ ల్యాబ్, మన జమినీ కిరణ్ గారు వాళ్ళందరూ కూడాను నాన్నగారి మీద ఉన్న గుడ్ విల్ తోటి ఎల్లుండి సినిమా రిలీజ్ అంటే ఈరోజు ఏం చేస్తాం డబ్బు రాకపోతే సినిమా ఆపకూడదు, రిలీజ్ చేయాలి, ప్రెస్టేజ్ ఇష్యూ. అలా రిలీజ్ చేస్తాడులే, ఎవరి కోసం రిలీజ్ చేస్తాడులే అని సగం తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. డబ్బు 25% తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే ఏదైనా కానివ్వండి, అది మా బ్యాడ్ లక్. అంటే గుడ్ విల్ కూడా ఒక్కొక్కసారి మైనస్ అవుతుంది అన్నదానికి ఇదే నిదర్శనం కదా. అంతే, అలా అనుకోవాలి ఒక్కోసారి. మా టోటల్గా ఏంటంటే మా బ్యాడ్ లక్ అనుకోవాలి. సో ఆ విధంగా ఏంటంటే సినిమా రెవెన్యూ బాగానే, అంటే కొన్న వాళ్ళకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చినాయి కానీ 10 రూపాయలు వాళ్ళకి మిగిలింది. కానీ మా వరకైతే బాగా నష్టపోయాము. అది నాన్నగారు ఏంటంటే అది ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని సినిమా రిలీజ్ చేయడం జరిగింది. ఆ 33 లక్షల రూపాయలు డెఫిసిట్ అనేది మామూలు డెఫిసిట్ కాదు అప్పట్లో. సో మాకున్న మెడ్రాస్లో నాన్నగారు ఏదైతే సంపాదించారో 25 years అవి మొత్తం అమ్మేసి హానెస్ట్గా ఆల్ డిపార్ట్మెంట్స్కి ఎవ్వరికి కూడా రూపాయి బ్యాలెన్స్ పెట్టకుండా విత్ ఇంట్రెస్ట్ పే చేశారు.
నిజంగా చరిత్ర ఇది నిజంగా. ఇది నేను గొప్పగా చెప్తాను కూడా. నేను చెప్పాల్సిన చెప్తా విషయం కూడా. కదా, అంటే జనరల్ గా ఎవరు చేయరు. ఎవ్వరు చేయరు. మాది ఐపీ పెట్టేస్తారు కావాలండి. నాకు చెప్తున్నాను, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరిని పట్టించుకోరు, పట్టించుకోరు. ఇక దానికి వేరే కథలు ఉంటాయి. అవును. కానీ నాన్నగారు అయితే ఆ విషయంలో ఒకటే చెప్పారు, ఒక్కడు కూడా మన ఇంటికి రాకూడదు, ₹1 నాకు బ్యాలెన్స్ ఉంది సార్ అని మన గేట్ దగ్గర వచ్చి అడగకూడదు, గుర్తుపెట్టుకో, గట్సాల్. ఇక్కడికి వచ్చిన మనం సంపాదించింది ఏం లేదు, ఊరి నుంచి వచ్చినప్పుడు అలాగే వెళ్ళిపోదాం కావాలంటే ఊరికి, కానీ ఎవరికి కూడా నా ₹1 బ్యాలెన్స్ అని చెప్పి ఎవరు నన్ను అడగకూడదు, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. సో ఆ విధంగా ఉన్నది మొత్తం క్లియర్ చేసేసి క్లియర్ అయిపోయారు. ఆ టైంలో మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఇంత చెప్పాల్సి వచ్చింది. చెప్పాలి మరి, లేకపోతే ఎలా తెలుసు? ఆ టైంలో ఏంటంటే బాగా మేము కమర్షియల్గా బాగా వీక్ అయిపోయాం, ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాం. బాగా అంటే ఒక విధంగా చెప్పాలంటే 2 సినిమాలు అంటే తమ్ముడు సినిమా, కన్నడ సినిమా 2 సినిమాలు చేస్తూ ప్రొడ్యూసర్గా ఒకే రోజు 2 సినిమాలు, ఒకటి బెంగళూరులో ఒకటి హైదరాబాద్లో, చెన్నైలో 2 సినిమాలు హ్యాండిల్ చేసామండి. అంటే మార్నింగ్ బయట బెంగళూరు వెళ్ళి అక్కడ పనులు చూసుకుంటూ, అఫ్కోర్స్ మన ఆవుతి ప్రసాద్, హరిప్రసాద్ గారు వాళ్ళిద్దరు అక్కడ ఉండేవారు, కానీ కొంచెం ఫైనాన్షియల్గా ఇష్యూలు, అంటే మామయ్య గారు కదా సహకారం, కొంచెం నేను కూడా వెళ్ళేసి కొద్దిగా కూర్చొని అది చేసుకుంటూ మళ్ళీ నైట్ ఫ్లైట్ గారికి వచ్చేసి ఇక్కడ తమ్ముడు సినిమాలు, ఆ సినిమా సంబంధించిన పనులు, తలకోనలో కూడా షెడ్యూల్ ఉండేది, అట్లా ఆ పని కూడా చేసుకుంటూ ఒక్కొక్కటి ఫినిష్ చేసుకుంటూ సినిమా ఆల్మోస్ట్ ఇక ఇంద్రజిత్ సినిమా వచ్చేసరికి బాగా డెఫిసిట్లు పడిపోయాం. రిలీజ్ అంటే కంప్లీట్ చేయడం కూడా బాగా ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయింది. నాకు వచ్చిన ప్రాఫిట్ పెద్ద హిట్ అని చెప్పాను కదా, ఆ ప్రాఫిట్స్ కూడా దీనిలో వేసేసి, సో అట్లా ఆ విధంగా ఏంటంటే సినిమా మొత్తం రిలీజ్ చేయగలిగాము. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రాపర్టీస్ అమ్మేసి మొత్తం క్లియర్ చేయడం కూడా జరిగింది. అట్లా బాగా కమర్షియల్గా వీక్ అయినప్పుడు వేరే అవకాశం అందుబాటు ఏమీ లేకపోయింది. అంటే ఇప్పుడు నేను చదువుకోలేదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉద్యోగం చేద్దామంటే ఏం చేయాలి? మనకు తెలిసిన విద్య సినిమా ఒకటే. ఏం చేయాలి? సినిమాలో ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బు లేదు. అనుభవం ఉంది కానీ డబ్బు లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.